అసలు ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసారు బాయ్? అసలు ఫస్ట్ హాఫ్ తీయాల్సిన కారణం ఏంటి? హాయ్ హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ కలికి తెలుగు గేమర్. ఈరోజు మనం పెద్ద మూవీ కోసం డీటెయిల్ రివ్యూ, స్పాయిలర్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ప్లస్ అండ్ మైనస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు చూడాలనుకోండి మీరు చూడండి. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, సినిమా హిట్ అయితే మాత్రం దానికి కారణం ఇద్దరికి ఇవ్వాలి. 2 మెంబర్స్, రామ్ చరణ్ నెంబర్ 1, నెంబర్ 2 ఏఆర్ రెహమాన్. వీళ్ళిద్దరు కానీ డ్యూటీ చెయ్యకపోతే బుచ్చిబాబు సనా కాదు కానీ ఇంకెవ్వరు డైరెక్ట్ చేసినా కానీ సినిమా మాత్రం హిట్ అయ్యేది కాదు. ఇది ఫస్ట్ పాజిటివ్. సెకండ్ పాజిటివ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇరగ కొట్టేశారు. దానికి తగ్గ బీజం కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో చెప్పేశాను రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ హీరోస్ అని. సెకండ్ దాంట్లో పెర్ఫార్మెన్స్ గురించి. మూడోది స్టోరీలో చాలా పొటెన్షియల్ ఉంది. స్టోరీకి ఒక క్రిప్ ఉంది, ఒక థీమ్ ఉంది. ఒక డైలాగ్స్ మాత్రం నిజంగా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో ఆ డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్ క్లిక్ అవుతే అది మీకు హార్ట్ టచ్ అయినట్టు ఉంటుంది. చాలా బాగుంది. ఇంకోటి, ట్విట్టర్ లో ఒక ట్రెండ్ నడిచింది. యు నో దట్ ట్రెండ్ రైట్? చాలా బాగా పాపులర్ అయిన సీన్ ఉంతేడా ఉండదని. మీరు అనుకునే రైటే, అది ఉంది. ఇంకా గుండెల మీద చేసుకోండి, మీరు అనుకునే రైట్ ఉంది. అది నేను చెప్పను. మీరు మీకు ట్విట్టర్లో ఏ సీన్ అయితే మీకు వచ్చిందో ఆ సీన్ అయితే కన్ఫర్మ్ ఉంది. ఓకే, పాజిటివ్స్. నెగిటివ్స్ కోసం మాట్లాడుతున్నాం. నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అసలు ఎందుకు తీసో తెలియదు, పని లేని ఫస్ట్ హాఫ్. ఇంకోటి, అసలు క్రికెట్ టీం మీద తీసినప్పుడు ఆ టేకింగ్ ఏంటండి. గల్లీ క్రికెట్ లో ఆడిన వాళ్ళు కూడా ఇంకా బాగా ఆడతారు. ఏటో క్రికెట్ ఆడుతూ అదేటో ఫుట్బాల్ ఆడతారు. క్రికెట్ లోనే బ్యాట్ పట్టుకొని ఫుట్బాల్ ఆడతారు రామ్ చరణ్ గారు. బ్యాట్ పట్టుకొని రెస్లింగ్ చేస్తారు. బ్యాట్ పట్టుకొని అదేటో కామెడీ క్రికెటింగ్ మూవీ తీస్తే పెద్ది ఫస్ట్ హాఫ్. ఎవరైనా తిట్టుకోండి పర్లేదు, ఎందుకంటే అది చూసిన వాడిని కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే నాకు క్రికెట్ పిచ్చేస్తాం. నేను అండర్ 16 మన సెలక్షన్స్ కూడా వెళ్ళా. ఎస్, నేను ఫెయిల్ అయ్యా, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో పొందిన వల్ల ఫెయిల్ అయ్యా. కానీ అక్కడ దాకా వెళ్ళింది నాకు. నిజంగా నేను అసలు రామ్ చరణ్ గారు ఈ మూవీకి వెళ్ళడం కారణం క్రికెట్ ఆడారని, ఏదో బాడీ పెంచారనో లేకపోతే పాటలు బాగున్నాయనో కాదు. రామ్ చరణ్ అని కాదు, రామ్ చరణ్ ప్లేస్ లో ఏ హీరో క్రికెట్ కోసం తీస్తే నేను కన్ఫర్మ్ వెళ్తాను. అలాంటిది నాకు నచ్చలేదు. అసలు ఆర్టిఫిషియల్ కాదు, అవన్నీ సీజీ షాట్స్. ఒక్కటంటే ఒక్క షాట్ లేదు. ఎగ్జాక్ట్ గా ఒక క్రికెటర్ దగ్గర క్రికెట్ నేర్చుకొని ఆడిన ఒక్క షాట్ లేదు. అంత ఆర్టిఫిషియల్ సీజీఏ. బ్యాట్ కిందకేసి అది చూడడానికి స్టైలిష్ గా ఉంది, కానీ మూవీలో చూస్తే అంతకన్నా ఇంకెక్కువ ఉన్నాయి. ఇలా తిరిగి కొడతారు, ఇలాగ స్లైడే కొడతారు, కొంచెం పరిగెట్టి కొడతారు. క్రికెట్ అనుకున్నారు ఏంటనుకున్నా నాకు అర్థం కాలేదు. రెండోది, అసలు హీరోయిన్ ఎందుకు తీసుకున్నారండి? వేస్ట్ కదా. అసలు హీరోయిన్ ఉండడానికి కారణం లేదు. ఎవరైనా లైక్ మన ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ ని, అందమైన అమ్మాయిల్ని మీరు తక్కువ డబ్బులు ఇచ్చేసి హీరోయిన్ యాక్ట్ చేసి చాలు, వాళ్ళకి ఒక పేరు వస్తుంది నెక్స్ట్ మూవీకి. ఈ మూవీకి జాన్వీ కపూర్ నే తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కిన్ షో అంతే, ఇంకేం లేదు. ఇట్స్ జస్ట్ ఏ స్కిన్ షో ఆఫ్ జాన్వీ కపూర్. నో వర్త్. యాక్టింగ్ పరంగా లేదు, స్టోరీ పరంగా తను కావాలా లేదు, దేనికి అవసరం లేదు హీరోయిన్. ఇంకోటి, మన మున్నాబాయ్, ఇట్స్ విలన్ కాదు, ఇట్స్ జస్ట్ నెగిటివ్ షేడ్. ఒక చిన్న ఈగో క్లాష్. మున్నాబాయ్ గారికి తీసుకున్నారు. ఆ మున్నాబాయ్ ప్లేస్ లో ఇంకెవరిని తీసుకుంటే సినిమా హిట్ అవదా?
అది ఐ మీన్ ఇట్స్ ఏ బిగ్ డౌట్ అసలు. బాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళనే తీసుకోవాలా ఆ క్యారెక్టర్ కోసం? ఇంకెవరు తీసుకుంటే సినిమా హిట్ అవ్వదా? ఐ డోంట్ నో. ఇట్స్ ఎ బిగ్ మైనస్. మున్నాబాయ్ గారు అంటే మన క్యారెక్టర్ ని, మిర్జాపూర్ నుంచి క్యారెక్టర్ ని ఒక ఫ్లో ఉంటది, బూతులు కానీ ఒక ఫ్లో ఉంటది. దీంట్లో అవి ఏమీ లేవు అసలు. ఆ క్యారెక్టర్ కి ఈయన చేయకపోయినా కూడా సినిమా ఏం లేదు అసలు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అసలు తీయకపోయినా పర్లేదు, సినిమా ఏం చేంజ్ అవ్వదు సెకండ్ హాఫ్ కి. ఫస్ట్ హాఫ్ వీళ్ళకి అసలు టీమ్ ఏమంటే వీళ్ళకి గుర్తింపు లేదు. గుర్తింపు కోసం చేసే పనే స్పోర్ట్స్. అది ఆ ఊర్లో అందరూ చేయరు, ఓన్లీ ఒక్క హీరో ఒకడే చేస్తాడు. ఊరు మొత్తానికి గుర్తింపు తేడానికి హీరో ఒకడు. హీరోతో పాటు సెకండ్ హీరో అప్పల్ సూరి అలియాస్ జగపతి బాబు. తనకు ఒక ఊరికి ఒక గుర్తింపు రావాలి, ట్రైన్ ఆగాలి అనేది జగపతి బాబు. అది దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది పెద్ది గారు, మూవీ రామ్ చరణ్ గారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా అంటే 1800 మంది ఉన్నారని చెప్తారు ఆ ఊర్లో. మిగతా 1798 మంది ఏమి చేయరు, జస్ట్ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు అంతే. వీళ్ళిద్దరే కొంచెం ఊరి కోసం అది చేయాలి ఇది చేయాలని అంటారు. అది సెకండ్. మూడోది, మూడో విషయం కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీ లేదు. స్టార్టింగ్ స్టోరీకి తగ్గట్టు స్క్రీన్ పే స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఎలివేషన్లు ఇస్తారు కానీ దానికి ఎందుకు పనికిరాదు. మ్యాక్స్ ఇంటర్వల్ నుంచి అసలైన మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మన శివరాజ్ కుమార్ గారి ఎంట్రీ అక్కడ పెద్దికి తీసుకోవాలని, రెస్లింగ్ నుంచి చేసుకుంటేనే నీకు ఐడెంటిటీ వస్తుంది, ఆ ఐడెంటిటీతోని నువ్వే నీ జనాల ముందుకి అవుతావు, ఐ మీన్ సారీ జనాలు నిన్ను గుర్తిస్తారు అని ఐడెంటిటీ మన శివరాజ్ కుమార్ గారు ఇచ్చిన నుంచి అక్కడి నుంచి స్టోరీ మారుతుంది. దాని తర్వాత కొన్ని సీన్స్ హై వస్తాయి, డౌన్ వస్తాయి. కానీ నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అనేది చాలా డ్రాబ్యాక్ అండి. ఇప్పట్లో మనకి ఫస్ట్ హాఫ్ చూస్తేనే సెకండ్ హాఫ్ అనేది ఇంకా బెటర్ వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అనేది చాలా పుల్ బ్యాక్ చేసింది. ఫైట్స్ ఫైట్స్ కూడా ఇట్లేదు, ఏదో రోప్ పట్టుకొని లాగేసినట్టు ఉంటుంది, కార్టూన్ ఫైట్స్ లాగా ఉంటుంది. అంత పెద్ద యాక్షన్ హీరో రామ్ చరణ్ గారిని పెట్టుకొని మీరు కార్టూన్ ఫైట్స్ చేస్తే ఏముంటదండి? కార్టూన్ ఫైట్స్, ఆ క్రికెట్ సీన్స్, కార్టూన్ సీన్స్ అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ రామ్ చరణ్ గారి బాడీ, ఆ కుస్తీ విజిల్ రాదు కానీ కిర్రాకుంటాయి. సెకండ్ హాఫ్ అనేది పెద్ద మూవీ అంటే సెకండ్ హాఫ్. సినిమా హిట్ అయ్యింది దానికి కారణం సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ నుంచి 1% కూడా లేదు, ఏ అస్సలు లేదు. సెకండ్ హాఫ్ మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, ఆ అక్కడ పుల్ బ్యాక్స్ జరుగుతాయి. రామ్ చరణ్ ఒక అంటే ఒక లెవెల్కి వెళ్తారు, దాని తర్వాత ఒక కొన్ని డౌన్స్ చూస్తారు, దాని తర్వాత ఇంకెలాగా ఏది చేయాలి అనుకుని నిజంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ అక్కడ వచ్చిన డైలాగ్స్, ఫస్ట్ డైలాగ్స్ అనేది మీకు హార్ట్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటది, అది మీకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాదు, కానీ నా కళ్ళలో నీరు వచ్చాయి ఆ డైలాగ్స్ కానీ. అక్కడ ఒక పర్టికులర్ సీన్ ఉంటది, కరెక్ట్ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఉంటది. ఆ సీన్ చెప్తే స్పాయిలర్ ఆల్రెడీ తెలిసిందే. ఆ సీన్ నేను చూస్తుంటే మాత్రం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక రంగస్థలం అంత కాకపోయినా రంగస్థలం కూడా ఏ తీసిపోలేదు అన్నట్టుగా ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ చూసారు గేమ్ చేయాలి, దానికన్నా ఇంకా బాగుంది, ఇంకెక్కువ చేశారు అని బాగుంది అని అదే నా విషయం. ఐ లవ్ ఇట్ మ్యాన్. సెకండ్ హాఫ్ మాత్రం ఇట్స్ జెమ్, 5/5 బ్లాక్ బస్టర్ నిజంగా. ఫస్ట్ హాఫ్ క్రికెట్ సీన్స్ తీస్తే మీరు ఓన్లీ కుస్తీ, రన్నింగ్ ఈ రెండింటి మీదే పెట్టుకొని మూవీ తీసుంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది. కానీ అనవసరంగా క్రికెట్ ని ఇరికించు, అమాయకం ఇరికించు అన్నట్టుగా ఇరికించారు క్రికెట్ ని. కొన్ని క్రికెట్ సీన్స్ మీరు పర్ఫెక్ట్ గా తీసారంటే అది లేదు, అది పర్ఫెక్ట్ గా తీసినా కూడా ఫస్ట్ హాఫ్ బాగుండేది, అది పర్ఫెక్ట్ లేదు, అందుకోసమే పోయింది. నిజంగా అసలు ఈ క్యారెక్టర్, కొన్ని క్యారెక్టర్స్ ని బాలీవుడ్ వాళ్ళని ఎందుకు తీసుకోవాలని నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు. దివ్యాంటు క్యారెక్టర్ ని, లేకపోతే మన హీరోయిన్ క్యారెక్టర్ జాన్వీ కపూర్ గారు, ఇంకా మన బోని కపూర్ బోని కపూర్ బోయినేని గారు, మన వాళ్ళు అసలు వీళ్ళని రిప్లేస్ చేసి తెలుగు యాక్టర్స్ ఎవరు తీసినా సినిమా ఇంకా బాగుండేది. వీటిలో ఖర్చు తగ్గుతుంది, అవన్నీ
ఫస్ట్ ఇంకోటి ఇంకా ఏంటంటే 350 crores బడ్జెట్ అంటున్నారు, కానీ నాకు ఎక్కడ అంత కనిపించలేదు 350 crores బడ్జెట్ అన్నట్టుగా. జస్ట్ ఒక సెట్ వేసి అక్కడ మూవీ తీసినట్టే ఉంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఊర్లోనే, జస్ట్ ఒక గ్రౌండ్, ఒక ఊర్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం బయటికి వెళ్తారు. అక్కడ సెకండ్ హాఫ్ కూడా మేజర్ సీన్స్ ఊర్లోనే, ఒక 20 scenes న్యూఢిల్లీ, ఒక 20 scenes కొంచెం వేరే సెట్. అంటే 350 crores నాట్ వర్త్ అనిపించింది. ఇంకోటి టికెట్స్ రేట్ ఇష్యూస్. మొన్న ఎవరో వచ్చారు, ఏది ఏమైనా గవర్నమెంట్ మాకు ఆ, ఏంటది జియో ఇచ్చినా కూడా మేము వి వోంట్ హైక్ ద ప్రైజెస్ అన్నారు. మరి ఇప్పుడు ఏంటైంది, ప్రైజెస్ పెంచారు ఎందుకు? దురంధర్ కూడా 299, 275, 299 ఆ రేట్లో, ఆ రేంజ్ లో తీసి 1800 crores కలెక్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు పెద్దని 600, 450 టికెట్ రేట్లోనే దించాలి? 300, 250 ఆ రేంజ్ లో మూవీ హిట్ అవుదా? ఆ రేంజ్ లో కూడా దించితే ఇంకా బాగా హిట్ అవుతుంది కదా. ఎందుకంటే సండేస్ ఫ్యామిలీస్ చూస్తారు. ఇప్పుడు మీరు 450 అని పెడితే ఎవరు వస్తారు చెప్పండి? మేమంటే స్టూడెంట్ యూత్ మేము వెళ్తాం. ఫ్యామిలీస్ చూడాలంటే 450, ఈజ్ ఇట్ నెసరీ టు వర్త్ ఆఫ్ వాచింగ్ ఇట్? నో, డెఫినెట్లీ నో. నో, నేనే చెప్తా. నా ఫ్యామిలీ నేను తీసుకెళ్ళాలంటే, లేదమ్మా ఎందుకమ్మా 450 అంటే టికెట్ వద్దులే, ఓటీటీలో వచ్చే చూసుకున్నామంట అంతే. నేనైతే అదే చెప్తా, కుల్లాగా చెప్తాను. ప్రభాస్ మూవీ అయినా ఏ మూవీ అయినా నేను చూస్తా. నా ఫ్యామిలీ చూడాలని లేదు. ఎందుకంటే 500, ఒక టికెట్ 500 అంటే 4 members కి 2000 అయిపోద్ది. అవసరమా చెప్పండి? అవసరమా? అదే టికెట్ 250 అయితే 1000 రూపీస్ అవుతుంది. డిఫరెన్స్ ఉంది కదా. 1000 రూపీస్ సేవ్ చేయడం ఎంత డిఫరెన్స్, 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయడం కూడా అంతే. రోజుని ఫస్ట్ 2 days, సండే నుంచి మళ్ళీ నార్మల్ రేట్ లేదు. ఫస్ట్ 10 days కి సేమ్ రేట్స్ అంట. ఏం మైనస్ ఒకవేళ పడితే అది ప్రొడ్యూసర్స్ వల్లే, ఆ టికెట్స్ హైక్స్ వల్లే. నార్మల్ రేట్కి వచ్చి మూవీ కూడా హిట్ అయిన దురంధర్ కూడా చేసింది కదా. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా. హైక్స్ చేయాలని లేదు కదా. ఏమో మరి, యూ షుడ్ థింక్ ఆఫ్ అబౌట్ ఇట్. ఏమంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చేసి హైక్స్, ఎక్కువ బడ్జెట్ తీసాం కదా, హైక్స్ కావాలంటారు. కంటెంట్ ఉంటే హైక్స్ తో పని లేదు. కంటెంట్ లేకపోతే హైక్సే గుర్తొస్తాయి. దురంధర్ లాంటి మూవీకి ఎంత క్రేజ్ ఉంది. ఇంచుమించు ఒక బాహుబలి సినిమా క్రేజ్ అంటున్నా కూడా హైక్స్ దించకుండా ఎయిదర్ బాలీవుడ్ లో సేమ్ ప్రైజెస్ అండ్ టాలీవుడ్ లో కూడా సేమ్ ప్రైజెస్ లో దించారు. ఇప్పుడు అది బాగుంది. మనం మాత్రం ఇంత హైక్స్ పెట్టుకొని సినిమా చూడాల్సి వస్తుంది. నేను ఇంకా హైక్స్ పెంచకూడదని కోరుకున్నాను, కానీ ప్రీమియం 600. నేను అది కావాలని వెళ్ళలేదు. 600 వన్ డే ఆగితే 450. అలాగే అలాగే చూసాను 450. ఇంకా చూడాలి కాబట్టి అసలు మూవీస్ లేవు, డ్రై స్టేట్ అయిపోయింది కాబట్టి నేను తప్పక చూశాను. ఒకవేళ మూవీస్ కానీ కన్ఫర్మ్ వస్తూ ఉంటే నేను చూడకపోయాను. ఐ విల్ ప్రిఫర్ ఓటీటీ. మూవీస్ కానీ కన్ఫర్మ్ గా వస్తూ ఉంటే. రాలేదు, ఎప్పుడుకో వచ్చిన మూవీ. 3-4 months పెద్ద హీరో మూవీయే లేదు, ఒక్క రామ్ చరణ్. సో ఇదంతా, దట్స్ ద రివ్యూ. ఐ విల్ గివ్ 5 కి 3.5. నాకు ఫస్ట్ అది ఫస్ట్ పార్ట్ అసలు నిజంగా మూవీ కిరాకుంది. ఫస్ట్ హాఫ్ నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్ హాఫ్ వల్లే నాకు పోయింది మిగతాది. ఫస్ట్ హాఫ్ వల్ల 1.5 స్టార్స్ ఇచ్చాను. 3 స్టార్ కూడా 3.5 స్టార్స్ ఇచ్చానంటే సెకండ్ హాఫ్ ఎంత ఇంపార్టెంటో దానికి కలుపుతూ రామ్ చరణ్ గారి యాక్టింగ్, దాన్ని యాడ్ చేస్తూ ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాన్ని కొంచెం యాడ్ చేస్తూ బుచ్చిబాబు గారు ఆ స్క్రీన్ ప్లే కాదు, డైలాగ్స్ చాలా బాగా రాశారు. డైలాగ్స్ మాత్రం అవి నాకు నచ్చాయి. దట్స్ ద రివ్యూ ఆఫ్ పెద్ది. స్పాయిలర్స్ కూడా చెప్పాను, సారీ ఫర్ ఇట్. అండ్ నా వీడియో కానీ ఇంకా జెన్యున్ గా చెప్పేస్తానండి, దీంట్లో అబద్ధాలు చెప్పడం లేదు. నాకు ఏదంటే సరే చెప్తా. చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు. సో ఇంక
కొంచెం డీటెయిల్ గా మీకు చెప్పాను అంతే. దట్స్ ద రివ్యూ ఆఫ్ పెద్ది. నా వీడియో గా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని విషయాలు, మరిన్ని గేమ్స్, మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొడండి. బాయ్ గైస్.